కొత్త క్రికెట్ బ్యాట్ కొనేటప్పుడు 90% పీపుల్ చేసే మిస్టేక్ ఇది అనమాట. సో ఈ మిస్టేక్ నువ్వు చేయదు అంటే ఈ వీడియో లాస్ట్ లో చూడు. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ క్రికెటర్ లైఫ్ ముచ్చట్లు. మామ ముచ్చటేంది అంటే ఎలా ఒక కొత్త ప్రొఫెషనల్ క్రికెట్ బ్యాట్ ఎలా కొనాలి అని చెప్పి వీడియో అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోతే మనం ఫస్ట్ బ్యాట్ తీసుకొని ఇట్లా క్లోజ్ గ్రిప్ తీసుకొని దీన్ని పికప్ చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇట్లా రెండు మూడు షార్ట్స్ ఆడగానే దీని పికప్ అనేది అర్థమైపోతుంది బ్యాట్ది. నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఈ బ్యాట్ పైన ఉన్న గ్రే లైన్స్ చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇవి ఎన్ని ఉంటే అంత మంచిగా ఉన్నట్టు బ్యాట్ కూడా. అండ్ చాలా మంది ఏం చేస్తారంటే 6 to 10 ఉన్న లైన్స్ అయితే ప్రిఫర్ చేస్తారు చాలా మంది అనమాట. సో 10 లైన్స్ అయితే నా బ్యాట్ మీద ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం చెక్ చేసుకోవాలంటే ఈ టో అనేది చెక్ చేసుకోవాలన్నమాట. సో టో మీద ఏమన్నా క్రాక్స్ గిట్లు ఉన్నాయా లేదని చెప్పి టో చెక్ చేసుకోవాలి. దెన్ ఆఫ్టర్ మనం ఏం చేయాలంటే దీన్ని ఒక బాల్ తోటి దీని స్వీట్ స్పాట్ అనేది చెక్ చేయాలి. దీని మూమెంటం ఎలా ఉంది, ఈ బ్యాట్ది ఈ వుడ్ మూమెంటం ఎలా ఉందని చెప్తే లెదర్ బాల్ తోటి ఇలా 2-3 సార్లు బ్యాట్ తోటి ఇలా ఆడితే దీని మూమెంటం అనేది అర్థమైపోతుంది. దీని సౌండ్ వినాలన్నమాట. సో సౌండ్ అనేది సింపుల్, బాల్ ఇలా చేతిలో పట్టుకొని ఇలా ట్యాప్ చేస్తే దాని సౌండ్ అనేది వస్తుంది. సో ఇంతకుముందు చేసిన దాంట్లో కూడా దాని సౌండ్ కూడా చెక్ చేసుకోవచ్చు అండ్ ఇట్లా కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఈ సౌండ్ టక్ టక్ అని వస్తే వుడ్ కూడా మంచిగా ఉన్నట్టు. సో బ్యాట్ అయితే ఇలా ప్రిఫర్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక ముచ్చట ఏంటి అంటే బ్యాట్లలో కొన్ని చిన్న బ్యాట్లు ఉంటాయి, కొంచెం హైట్ ఉన్న బ్యాట్లు కూడా ఉంటాయి అనమాట. సో వాటిని కూడా మీరు మెజర్ చేసుకొని తీసుకుంటే బెటర్. అండ్ కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వద్దు. ఎవరైతే నీ ఫ్రెండ్స్ లిస్ట్లో కొత్త బ్యాట్ కొందామని చెప్పి ప్లాన్ చేసుకుంటారో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయి, మంచి హెల్ప్ ఉంటుంది. అండ్ మనల్ని అయితే ఫాలో అవ్వడం అయితే అసలు మర్చిపోకు, ఎందుకంటే ఇలాంటి చాలా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. అండ్ ఉంటా మరి.